అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. నరసన్నపేట నియోజకవర్గం నుండి ఆరోసారి అభ్యర్థిగా అదృష్టాన్ని పరీక్షించుకున్నటువంటి మాజీ ఉప ముఖ్యమంత్రి ధర్మాన కృష్ణదాస్ తనదైన సైకిల్లో తన నియోజకవర్గంలో ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించారు. 4 పర్యాలు ఈ నియోజకవర్గం గెలిచి 5వసారి గెలుపు కోసం ఆయన చేస్తున్నటువంటి ఎన్నికల ప్రచారం అడుగడుగున కూడాను అభిమానులు ఆయన స్వాగతం పలుకుతున్నారు. ఇప్పటికే ప్రతిపక్షాలు 3 కూటమి కూడాను ఇప్పటికే అభ్యర్థులను ఖరారు చేసుకుని ఈ నేపథ్యంలో అధికార పార్టీకి సంబంధించిన సిట్టింగ్లు అందరూ కూడా ఎన్నికల ప్రచారంలో ఉన్న ఈ నేపథ్యంలో ప్రస్తుతం లింగాలపాడు పంచాయతీకి సంబంధించి ఒక గ్రామంలో ఆయన ఎన్నికల ప్రచారం కొనసాగిస్తున్నారు. ఎక్కడ చూసినా కూడా ఆయన చేసినటువంటి అభివృద్ధి మాత్రం ఈరోజు ప్రతి ఒక్కరు కూడా ఆయన స్వాగతిస్తున్న పరిస్థితి. ప్రస్తుతం ఇక్కడ మనతో ఎన్నికల ప్రచారంలో ఉన్నటువంటి కృష్ణదాస్ మన ఉన్నారు. చూస్తే కనుక 5వసారి ఈసారి గెలుపు నల్లేరు మీద నడకని భావించుకోవచ్చా? ఖచ్చితంగా నల్లేరు మీద నడకే. మా ప్రయత్నం అయితే గతంలో కూడా 19,500 చిల్లర మెజార్టీతో నేను గెలవడం జరిగింది. ఈ శ్రీకాకుళం జిల్లాలోనే అత్యధిక మెజార్టీ గతంలో మా నియోజకవర్గ ప్రజలు నన్ను ఆశీర్వదించి గెలిపించారు. మరి దానికి 10ంతల గౌరవం వచ్చే విధంగా ఈ జిల్లాలో గౌరవమైనటువంటి జిల్లా అధ్యక్ష పదవి ఇచ్చి ఈ రాష్ట్రంలోని ముఖ్యమంత్రి గారి తర్వాత స్థానమైనటువంటి డిప్యూటీ సీఎంగా రెవెన్యూ మంత్రిగా ఉన్న ప్రీతమ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు నాకు అవకాశం ఇచ్చారు. ఎంత నేను చేసినా ముఖ్యమంత్రి గారికి తక్కువే. ఈ జిల్లాలో ప్రతి సీటు కూడా వైఎస్ఆర్ పార్టీ ఖాతాలో వేసి పార్లమెంటుతో సహా జగన్మోహన్ రెడ్డి గారికి కానుకగా ఇవ్వాలన్నదే జిల్లా పార్టీ అధ్యక్షునిగా, వైఎస్ఆర్ జిల్లా పార్టీ అధ్యక్షునిగా నా బాధ్యత. నర్సన్నపేటలో గతంలో కంటే 1 ఓటైనా ఎక్స్ట్రాతో మెజారిటీతో మళ్ళీ భారీ ఆధిక్యతో మళ్ళీ గెలుస్తున్నాను. ఖచ్చితంగా ప్రజలందరూ నిరాజనాలు పడుతున్నారు. చూస్తే ప్రస్తుతం 3 పార్టీలు మూకుమ్మడిగా స్లీపర్ సెల్స్ని తలపించే విధంగా దాడికి పాల్పడుతున్న ఈ నేపథ్యంలో గెలుపు కోసం మీరు చేస్తున్నటువంటి ప్రయాస ఈ మూకుమ్మడి దాడిలో వరిస్తుందంటారా? ప్రజలు కూడా వాస్తవికత ఏంటి అన్నది ప్రజలు కూడా ఆలోచించే విజ్ఞత ఈవేళ ప్రజలకు వచ్చింది. ప్రజలకి రాజకీయాలకు అతీతంగా సచివాలయ వార్డు వాలంటీర్ వ్యవస్థ పెట్టి అనేక రకాలుగా ప్రజలకు డైరెక్ట్గా ఎక్కడ వివక్ష లేనటువంటి పాలన ఈవేళ రాష్ట్రంలో సాగుతుంది. మరి 2,70,000 కోట్ల రూపాయలు ఇప్పటికే ప్రజల అకౌంట్లో ₹1 అవినీతి లేకుండా చేసే విధానాన్ని ప్రజలు చాలా మెచ్చుకుంటున్నారు. అలాగే వాళ్ళకి నిరీక్షణ లేకుండా, ఒకరి చేయి చాపకుండా వాలంటీర్ వ్యవస్థ ద్వారా, సచివాలయ వ్యవస్థ ద్వారా వాళ్ళ ఇళ్ళకే సంక్షేమ ఫలాలు అందించే పథకం. ఈ స్లీపర్ సెల్స్ని ఏ విధంగా ఎదుర్కోపోతున్నారు? ఇటువంటిది ఎదుర్కోవాలంటే కంపల్సరీగా ఆత్మహత్యకు కూడా సిద్ధపడే పరిస్థితులు మాత్రం ఈరోజు అధికార పార్టీకి నెల. ఈవేళ జగనన్నకు ఉన్నది ఓటర్లు మాత్రమే కాదు, ఆయన రక్షించుకొని ఆయన అడుగులో అడుగు వేసి ఆయన నాయకత్వం ఈ రాష్ట్రానికి కావాలి, ప్రతి ఒక్క పేదవాడికి కూడా మేలు జరుగుతుందన్న లక్ష్యంతో ఈవేళ మా నాయకగణం అంతా పనిచేస్తున్న జిల్లాలో ఒక బలమైనటువంటి వైఎస్ఆర్ పార్టీ టీము ఈ జిల్లాలో ఉంది. అరమరికలు లేని, ఏ రకమైనటువంటి తగువులు లేని ఒక స్పష్టమైనటువంటి విధానంతో అన్ని సీట్లు గెలాలి అన్న లక్ష్యంతో ఇక్కడ వైఎస్ఆర్ పార్టీ జిల్లాలో పనిచేయడం జరుగుతుంది. ఖచ్చితంగా ఈ ప్రాంత అవసరాలకి, అభివృద్ధికి జిల్లా అన్ని రకాలుగా అభివృద్ధి చెందేదానికి ప్రయత్నం చేయడం జరుగుతుంది. ఈ ప్రాంతంలో అవసరమైన సాగునీరు కానీ, త్రాగునీరు కానీ ఇవన్నీ కూడా ప్రధాన అవసరాలు. దాన్ని ముఖ్యమంత్రి గారి దృష్టిలో ఇప్పటికే మేము పెట్టాం. మరలా దానిపైన నెక్స్ట్ మళ్ళీ మాట్లాడి ఈ ప్రాంతం అంతా కూడా త్రాగునీరు, సాగునీరు అందే విధంగా, ఈ జిల్లాకు అవసరాలన్నీ తీరే విధంగా ముఖ్యమంత్రి గారు తప్పకుండా చేస్తారు. అడగకుండా అనేక వరాలు ఇచ్చినటువంటి నాయకుడు మన నాయకుడు జగన్మోహన్ రెడ్డి. జనాలతో మమేకమైపోయిన ముఖ్యమంత్రిని ఎట్టి పరిస్థితుల్లో ఈ రాష్ట్రంను పంపించాలని 3 పార్టీలు కూటమి ఈ రోజు కూడా అభ్యర్థులు ప్రకటించే పరిస్థితి లేదు. ఈ తరుణంలో మీ అభిమాన నేతను మళ్ళీ ముఖ్యమంత్రిని చేయాలంటే మీరు చాలా త్యాగాలు చేయాల్సిన పరిణామాలు ఉన్నాయి. అవసరమైతే ఏ త్యాగానికైనా నేను సిద్ధం. జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రాన్ని ముఖ్యమంత్రిగా ఉండాల్సిన అవసరం ఉంది. ఈ రాష్ట్ర విశాల ప్రయోజనాల కోసం జగన్మోహన్ రెడ్డి గారి లాంటి నాయకుడు అత్యంత అవసరం ఉంది. మా నాయకులు కానీ, మా కార్యకర్తలు కానీ నిస్వార్థంగా జగన్మోహన్ రెడ్డి గారి కోసం, వైఎస్ఆర్ పార్టీ కోసం పనిచేయడం జరుగుతుంది. ఇక నేనైతే నేను ఏమి చేయడానికైనా నాకు కావాల్సినంత ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు ఉండడమే. ఎందుకంటే ఇది కేవలం ఒక ప్రయోజనం పొందడం కోసం కాదు. ఆయన లాంటి నాయకుడు ఉంటే ఈ ప్రాంతం అంతా అభివృద్ధి చెందుతుంది, ఈ ప్రాంత అవసరాలు తీరుతాయి. ప్రజల తాలూకా ప్రధాన అవసరాలు ఏమన్నా గుర్తించి ఈవేళ విద్య అయినా, వైద్యం అయినా, వ్యవసాయం అయినా ఇవన్నీ కూడా ప్రభుత్వం మరి దృష్టిలో పెట్టుకొని అడగకుండానే అనేక కార్యక్రమాలు చేస్తుంది. ఆ వ్యవస్థలను సమూలంగా ప్రక్షాళన చేసి పేదవాడికి అండుగా ఉంటున్నటువంటి ప్రభుత్వం జగనన్న ప్రభుత్వం. కనుకనే ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు మరి ఈ రాష్ట్రంలో ముఖ్యమంత్రి అయి తీరుతారు. శ్రీకాకుళంలో అన్ని సీట్లు పార్లమెంటుతో సహా విజయం సాధిస్తామని మీకు తెలియజేస్తున్నాను.
చూస్తే కనుక ప్రస్తుతం ఎన్నికల ప్రచారంలో ఉన్న మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ఈ రాష్ట్రానికి అటువంటి ముఖ్యమంత్రి మళ్ళీ ఆవశ్యకత ఉంది. రాష్ట్ర అభివృద్ధితో పాటు ప్రజలను కూడాను ఈరోజు సంక్షేమ పథకాల అమల్లో కానీ అదేవిధంగా నాయకులకు ఇచ్చే ప్రాధాన్యత కానీ ఈరోజు సింగిల్గా పోటీ చేస్తున్న ఆయనపై 3 పార్టీలు కూడాను స్లీపర్ సెల్స్లో దాడి చేస్తున్నా కూడాను వారిని ఎదుర్కొనేందుకు అవసరమైతే త్యాగాలకు కూడా సిద్ధంగా ఉన్నాయని చెప్పి ధర్మాన కృష్ణదాస్ స్పష్టం చేస్తున్నారు. ప్రస్తుతం ఆయన నిర్వహిస్తున్నటువంటి ఎన్నికల ప్రచారంలో మాత్రం అడుగడుగున కూడా అభిమానులు ఆయనకి నీలార్జున పలుకుతున్నారు. 5వసారి నర్సనపేటలో ఎట్టి పరిస్థితుల్లో ఫ్యాన్ గెలిపే కాకుండా జిల్లాలో ఉన్నటువంటి 10 నియోజకవర్గాలను గెలిపించి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గిఫ్ట్ ఇస్తానని ఆయన మళ్ళీ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం ఈ రాష్ట్రానికి చేస్తారని కూడా ఆయన భరోసా వ్యక్తం చేస్తున్నారు. వీడియో జర్నలిస్ట్ రామకృష్ణతో సత్యం, RTV శ్రీకాకుళం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.